రిజర్వేషన్లు మొట్టమొదటిగా తీసుకువచ్చింది తెలుగుదేశం పార్టీ అని ఎమ్మెల్సీ జిల్లా టీడీపీ అధ్యక్షుడు బేద రవిచంద్ర అభిప్రాయపడ్డారు. నెల్లూరులో ఆయన టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. టీడీపీ బీసీ రిజర్వేషన్ తీసుకురాకపోతే మొదటిసారిగా అనిల్ కుమార్ యాదవ్ కార్పొరేటర్ అయ్యేవాడని ప్రశ్నించారు. వైసీపీ సర్టిఫికెట్ తమ పార్టీకి అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్ శివప్రసాద్, చేజర్ల వెంకటేశ్వర రెడ్డి తదితరులు హాజరయ్యారు. నమస్కారం. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీ మేరకు యువగళం పాదయాత్రలో యువనేత నారా లోకేష్ గారు ప్రతి ప్రాంతంలో బీసీ వర్గాల సమస్యలపై వారితో నేరుగా మాట్లాడడం, ఆ వర్గాలకి ఏం కావాలి, ఏం చేస్తే బాగుంటుంది, ప్రభుత్వం నుంచి వాళ్ళు ఏమి ఆశిస్తున్నారు, తెలుగుదేశం పార్టీతో వారికి ఉన్నటువంటి అనుబంధం, నాటి తాతగారు ఎన్టీఆర్ గారు, నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, భవిష్యత్ నేత నారా లోకేష్ గారి గురించి వాళ్ళు ఏమి ఆశిస్తున్నారు అనేటువంటిది చాలా విస్తృతంగా వారితో చర్చించి మేనిఫెస్టోలో అనేక విషయాలు చేర్చడం, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో నారా లోకేష్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకునే దాంట్లో భాగంగా అనేక కార్యక్రమాలు చేపట్టాం. దాంట్లో భాగంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల్లో బలహీన వర్గాలకు జరిగిన అన్యాయాన్ని చక్కదిద్దేటువంటి క్రమంలో భాగంగా 34% రిజర్వేషన్లు పంచాయతీరాజ్ సంస్థల్లో కల్పించాలని, పట్టణ స్థానిక సంస్థల్లో 1/3 33.3% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బలహీన వర్గాలంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీలు, బీసీల రాజకీయ సాధికారతకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో శ్రీకారం చుట్టినటువంటి మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు గారు. దానిని కొనసాగింపుగా నారా చంద్రబాబు నాయుడు గారు నాటి నుంచి నేటి వరకు బలహీన వర్గాలను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఈరోజు రిజర్వేషన్లపై మాట్లాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము సూటిగా ఒక్కటే అడుగుతున్నాం. ఈ దేశంలో, ఈ రాష్ట్రం కాదు, ఈ దేశంలో మీద మీకు డౌట్లు బీసీలపై కేసులు పెట్టి వేధించింది ఎవరో నీకు తెలియదయా? చిన్న ఎప్పుడు నాయకుడు ఆయన? ఎన్ని తరాలు వాళ్ళ నాయకత్వం? కొల్లు రవీంద్ర గారు, సాధు జంతువు కొల్లు రవీంద్ర గారు, బీసీ అధ్యక్షుడు ఉన్నాడు ఆయన పార్టీలో, మాజీ మంత్రి. ఆయన ఎన్ని రోజులు జైల్లో వేశారు? అసలు బీసీల గురించి మాట్లాడే అర్హత వీళ్ళకెక్కడ ఉందని ఒక్క బీసీ నాయకుడినైనా తిరగనిచ్చారా? ఎంతమంది మాజీ మంత్రుల్ని, నాయకుల్ని లోపలేసి అణిచేయాలని చూస్తే 5 సంవత్సరాలు నరకం చూశారు ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల నాయకులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.